ఆహార ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, నిల్వ, విక్రయం, ఎగుమతి వంటి ఆహార వ్యాపారంలో పాల్గొన్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా FSSAI రిజిస్ట్రేషన్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి లైసెన్స్ ఎలా తీసుకోవాలో తెలియక మధ్యవర్తులను సంప్రదిస్తుంటారు. కానీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా నెల రోజుల్లోనే తీసుకోవచ్చని వివరాలు తెలియజేస్తున్నారు డిప్యూటీ డైరెక్టర్ బాలు నాయక్. ఆహార వస్తువులు, ఉత్పత్తుల తయారీ, అమ్మకం, రవాణా, పంపిణీ, నిల్వ వంటివి చేసే సంస్థలు, వ్యక్తులు ఆహార వ్యాపారాన్ని కొనసాగించడానికి తప్పనిసరిగా FSSAI నమోదును కలిగి ఉండాలి. FSSAI రిజిస్ట్రేషన్ అనేది భారతదేశంలో రెస్టారెంట్, బేకరీ, హోటల్, క్లౌడ్ కిచెన్, ఫుడ్ స్టాల్ను తెరవాలనుకునే వారికి ముఖ్యమైన రిజిస్ట్రేషన్లలో ఒకటి. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది భారతదేశంలోని మొత్తం ఆహార వ్యాపారాన్ని పర్యవేక్షించి నియంత్రించే సంస్థ. ఇది భారత ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రింద స్థాపించబడిన స్వయం ప్రతిపత్తి సంస్థ. ఆహార కల్తీ, నాణ్యత లేని ఉత్పత్తుల విక్రయాలను అరికడుతుంది. అయితే ఆహార వ్యాపారంలోకి వచ్చేవారు ఎలాంటి నియమాలు, నిబంధనలు పాటించాలి, వారు ఎలా రిజిస్ట్రేషన్, లైసెన్స్ పొందాలో వివరాలను తెలియజేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ బాలు నాయక్. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి లైసెన్సింగ్ తీసుకోవాలి. వెదర్ రిజిస్ట్రేషన్ ఆర్ సెంట్రల్ లైసెన్సింగ్ ఆర్ స్టేట్ లైసెన్స్. అది FSSAI ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వెళ్ళి ఫాస్కోస్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఆ సైట్కి వెళ్ళిపోతారు. అక్కడ తీసుకోవాల్సింది ఎనీ బిజినెస్ ఆపరేటర్, మెయిన్గా చిన్న బిజినెస్ ఆపరేటర్ అనుకో, హాకర్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ, వీళ్ళంతా చిన్న హోటల్స్, వీళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే 100 రూపీస్కి అయిపోతుంది, ఆటోమేటిక్ ప్రాసెస్. అది ఎవరైనా వెబ్సైట్కి వెళ్ళి మీ బేసిక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, మీ యూనిట్ ఎక్కడ ఉంది, ఆ డీటెయిల్స్, ఫోటో ఇవన్నీ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు 7 డేస్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దానికి మా ఆఫీసర్ ఇన్స్పెక్షన్కి వెళ్తారు. వితిన్ 30 డేస్లో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మీరు ఏ యూనిట్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది చిన్న ఆపరేటర్కి, అంటే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్, వెదర్ స్మాల్ హోటల్, ఒక చిన్న హోటల్ కానీ ఏదైనా ఒక బిజినెస్, చిన్న బిజినెస్, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అనమాట. లైసెన్స్ కావాలంటే మోర్ దెన్ ఇప్పుడు 12 lakhs అబోవ్ ఉన్నవాళ్ళు పర్ యానం లైసెన్స్ తీసుకోవాలన్నమాట. అది స్టేట్ లైసెన్స్. 12 lakhs to 20 crores వరకు స్టేట్ లైసెన్స్ కింద వస్తుంది. సో ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే సెంట్రల్ లైసెన్స్. ప్లస్ మీకు కామర్స్లో మీరు బిజినెస్ చేసుకోవాలంటే, సపోజ్ మీకు వెబ్సైట్ ఉండి దాంట్లో బిజినెస్ చేసుకోవాలంటే కంపల్సరీ మీరు సెంట్రల్ లైసెన్స్కి రావాలి. ఎక్స్పోర్ట్ యూనిట్ కూడా సెంట్రల్ లైసెన్స్ తీసుకోవాలి. మీరు అదే FSSAI వెబ్సైట్కి వెళ్తే సెంట్రలా స్టేటా అనేది ఆటోమేటిక్గా మీరు కైండ్ ఆఫ్ బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది స్టేట్కు, సెంట్రల్కు కన్సర్న్డ్ అఫీషియల్కి వెళ్ళిపోతుంది. ఈజీ ప్రాసెస్. ఎక్కడ థర్డ్ పార్టీని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ యాప్, ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈజీగా మీరు దాంట్లో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే వితిన్ 30 డేస్లో మీకు లైసెన్స్ ప్రాసెస్ అనేది ఆన్లైన్, ట్రాన్స్పరెంట్, ఎక్కడ ఎవరికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. స్టేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి అయితే 100 రూపీస్, స్టేట్ లైసెన్స్ అయితే 2000 రూపీస్, సెంట్రల్ లైసెన్స్ అంటే మోర్ దెన్ 20 crores మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పర్ ఇయర్ అయితే 7,500 కట్టాల్సి వస్తుంది. ఇది వెరీ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అండి. మా ప్రాసెస్లో ఇక్కడ మీరు బ్రోచర్లో కూడా చూడొచ్చు. దాంట్లో క్లియర్గా ఉంది. ఫస్ట్ మీరు వెబ్సైట్ ఫాస్కాస్కి వెళ్తే దాంట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ కన్సర్న్ డాక్యుమెంట్స్ అనమాట, ఫోటో ప్రూఫ్, ID ప్రూఫ్, ప్లస్ అక్కడ ఎక్కడ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారనేది ఆటోమేటిక్గా మీరు అప్లోడ్ చేస్తే వితిన్ 30 డేస్లో మీకు లైసెన్స్ ఈజీగా వచ్చేస్తుంది. వెదర్ స్మాల్ యూనిట్ ఆర్ బిగ్ యూనిట్ ఉన్నా కూడా FSSAI లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. FSSAI లైసెన్స్ తీసుకుంటే మీకేంటిది యూజ్ అంటే, మీది ఆథరైజ్డ్గా మీరు ఎక్కడైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఎక్కడైనా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. మీరు దాంట్లో FSSAI లైసెన్స్ తీసుకునేటప్పుడే మేము క్వాలిటీ వాటర్ చెకింగ్ కానీ వేరే ఇంగ్రీడియంట్ లిస్ట్ అన్నీ చెక్ చేస్తాం. అవి చెక్ చేసే ఇస్తాము. సో ఎవ్రీ 6 monthsకు ఆటోమేటిక్గా మీరే సెల్ఫ్ కంప్లైంట్స్ ఆ కన్సర్న్ NABL అక్రిడేటెడ్ ల్యాబొరేటరీతో మీరు టెస్ట్ చేయించుకొని దాంట్లో రిపోర్ట్స్ అప్లోడ్ చేస్తే ఎక్కడ ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. FBO తన కన్సర్న్ ఏరియాలో ఉండి తన బిజినెస్ హాయిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఈజీ కంప్లైంట్స్ కొరకు FSSAI అనేది ఇప్పుడు ఇండియాలో అపెక్స్ రెగ్యులేటరీ బాడీ కాబట్టి మీరు FSSAI ఎనీ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ కంపల్సరీ FSSAI లైసెన్స్ తీసుకోవాలి.
ఒకప్పుడు గ్రామాల్లో రైతులు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న నాటుకోళ్ల పెంపకం నేడు ఉపాధిగా మారుతోంది. లాభసాటిగా మారిన ఈ పరిశ్రమ వైపు యువ రైతులు, నిరుద్యోగుల దృష్టి మరలుతోంది. ఇదే రీతిలో సూర్యాపేట జిల్లాకు చెందిన పూర్ణచంద్రరావు మేలుజాతి కోళ్లను పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇంటి దగ్గరే ఉంటూ ప్రతి నెల 60,000 సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం, పాడి తర్వాత స్థానం కోళ్ల పెంపకానిది. గ్రామీణుల ఆదాయాన్ని పెంచే విషయాల్లో మొదట చెప్పుకునేది నాటుకోళ్ల పెంపకమే. జాతి కోళ్ల పెంపకం ద్వారా మంచి ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చు. అయితే ఇప్పుడు ఆ తీరు పూర్తిగా మారింది. కొందరు రైతులు, యువకులు ప్రత్యేకంగా షెడ్లలో వీటిని పెంచుతున్నారు. రుచిలో ప్రత్యేకత ఉండడం, రోగ నిరోధక శక్తికి మేలు జరగడం, పోషణ పరంగా సులభతరమైన విధానాలుండడం వల్ల వీటి పెంపకానికి మొగ్గు చూపుతున్నారు. ఆశించిన రీతిలో ఆదాయం వస్తుండటంతో అదే వృత్తిగా ఎంచుకుని ఉపాధిగా మార్చుకుంటున్నారు. ఈ కోవలోనే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన శెట్టి పూర్ణచంద్రరావు మేలుజాతి నాటుకోళ్ల పెంపకం చేపడుతూ నికరమైన ఆదాయం పొందుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తం 2 ఎకరాలు. వృధాగా ఉన్న ఈ వ్యవసాయ భూమిలో 2 ఏళ్ల క్రితం మేలుజాతి నాటుకోళ్ల పెంపకం చేపట్టారు పూర్ణచంద్రరావు. ఇందుకోసం 2 షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. 30 కోళ్లతో ప్రారంభించిన ఫామ్ ప్రస్తుతం 200 కోళ్లున్నాయి. అందులో పర్ల, పేరు, శీలం పర్ల, రిచ్ వాటం లాంటి అనేక మేలుజాతి రకాలున్నాయి. అయితే వీటిని బ్రీడింగ్ చేయించి కోడి పిల్లలు, గుడ్లు అమ్మకం చేపడుతున్నారు. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఈ కోళ్ళు సాదటం వల్ల పందెం కోళ్ళు సాదేవారు. ఆయన సాదేటప్పుడు చూశాను నేను. తర్వాత ఇప్పుడు అందరూ యూట్యూబ్లో వస్తుంది కాబట్టి ఎక్కువ మంది కోళ్ల ఫారం మీద ఆధారపడుతున్నారు, నాటుకోళ్ళ మీద ఆధారపడుతున్నారు, జాతి కోళ్ళ మీద ఆధారపడుతున్నారు అనే ఉద్దేశం మీద నేను కూడా నాది ఒక 2 ఎకరాల పొలం ఉంటే దాని చెట్లు అవన్నీ ఉంటే శుభ్రం చేయించి ఒక షెడ్ నిర్మించుకున్నానండి. నేను జాతి కోళ్ళను తెచ్చుకున్నాను. నేను ఇక్కడ బాగా ఫేమస్లో ఉన్నాయి జాతి కోళ్ళు. ఇప్పుడు పందాలకే వాడతారు కాబట్టి నేను ఈ జాతి కోళ్ళని బ్రీడింగ్ వరకే నేను చేస్తానండి. దీంట్లో నా దగ్గర మంచి మంచి జాతులు ఉన్నాయి. పర్లాలు ఉన్నాయి, పెరుగు ఉంది, శీలం పర్లాలు ఉన్నాయి, రిచ్ వాటం ఉంది. ఈ కోళ్ళను నేను ఒక్కొక్క కోడిని పెట్టలే ఒక పెట్ట 5,000 నుంచి 12,000, 13,000 పడ్డాయి నేను తెచ్చుకున్నప్పుడు. దాంట్లో నుంచి ఈ ఒక పుంజు వచ్చేసి 12,000 నుంచి 26,000 దాకా పడ్డాయండి. నేను వీటిలో వచ్చే అటువంటి గుడ్లని ఈ పుంజుకి, ఈ పెట్టకి వచ్చే గుడ్లని మాత్రమే నేను సేల్స్ చేస్తా, అమ్ముతాను. నేను కోళ్ళు కానీ పుంజులు కానీ అమ్మనండి. నేను గుడ్లు కావాలని వాళ్ళకి గుడ్లు అమ్ముతాను, పిల్లలు కావాలని వాళ్ళకి పిల్లలు అమ్ముతాను. ఒకవేళ తల్లితో కావాలనుకునే వాళ్ళకి కూడా తల్లి 10 పిల్లలు కలిపి ఇస్తూ ఉంటాను. నేను ఒక్కొక్క పిల్లని 400 రూపాయలకి ఇస్తా. అదే తల్లితో కలుపుకుంటే 500కి ఇస్తానండి. 10 పిల్లలు ఒక కోడి వచ్చేసి 5,000కి ఇస్తాను. నేను కోడి ఫ్రీగానే వస్తుంది, తల్లి దానమ్మటి పిల్లలమ్మటి. 10 పిల్లలు కొనుక్కున్న వాళ్ళకి 5,000 పడుతుంది. ఒక గుడ్లు కావాలనుకుంటే కనుక వాళ్ళు పొదగేసుకుంటానంటే కోడి కనుక ఉంటే కనుక నేను ఒక్కొక్క గుడ్డుని 200 రూపాయలకి సేల్స్ చేస్తున్నాను. అలాగే పిల్లలు కూడా నా కాడ తీసుకునే వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత 7 రోజుల పాటు నా దగ్గరే ఉంచుకొని దాంట్లో ఏదైనా డ్యామేజీలు కనుక ఉంటే వ్యాక్సిన్ వేసిన తర్వాతనే నేను రైతుకు అప్పచెప్తానండి. కోళ్ళు ఒక్కొక్క సమయంలో పొదకోసారి ఈ పొదకోకుండా ఉండటం వల్ల నేను ఇంక్యుబేటర్ కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది. 70,000 రూపాయలు పెట్టి నేను ఇంక్యుబేటర్ తయారు చేయించుకున్నాను. నేను సపరేట్గా నాకు కావాల్సిన విధంగా తయారు చేయించుకున్నాను. ఆ ఇంక్యుబేటర్లో వేస్తున్నాను. అది 100% మంచిగానే పనిచేస్తుంది. 100 గుడ్లు వేస్తే దాదాపుగా 90 పిల్లల వరకు వస్తాయి మనకి. నాటుకోడి మాంసం రుచి చూసిన వారు వదలరు. నాటుకోడి గుడ్లు, మాంసం బలవర్ధకమైంది కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం వ్యాపార దిశగా సాగుతోంది. అయితే ప్రీ రేంజ్ పద్ధతిలో పెంచుతున్న ఈయన దానా కోసం స్థానికంగా దొరికే జొన్న, సజ్జలు ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ఈ క్షేత్రమంతా పిచ్చి మొక్కలతో నిండిపోతూ ఉండడంతో 6 నెలల క్రితం పామాయిల్ మొక్కలు నాటారు. భవిష్యత్తులో వీటి ద్వారా ఆదాయం పొందేందుకు వీలుంది. వీటికి మేత వచ్చేసి జొన్నలు, సద్దలు, రాగులు, మొక్కజొన్నలు మిక్చర్ ఉంటుందండి. మిక్చరు అన్నీ కలిపి డైలీ వేస్తాం. మేము అన్ని జాతులు
కలిపే ఉంటాయి. ఇక్కడ అన్నీ కలిసే తిరుగుతుంటాయి. లోపల ఉంచి సాధటం వల్ల ఈ స్ట్రెస్కి గురయ్యి లోపలే ఉండి స్ట్రెస్కి గురయ్యి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అందువలన ప్రతి కోడిని నేను మా ఫామ్లోనే వదులుతాను. ఈ నాకు 2 ఎకరాలు ఉంది. ఈ 2 ఎకరాల్లోనే వదులుతా. ఈ 2 ఎకరాల్లో పామాయిల్ వేసుకున్నానండి నేను. ఈ పామాయిల్ మొక్కలలోనే అయ్యే తిరుగుతుంటాయి. బయట చెదలు పురుగు పుట్ర తింటాయి. నేను 2 సార్లు 3 సార్లు మేత వేస్తాం. మేత వేసిన తర్వాత మళ్ళీ బయటికి పోయి వాటి లక్షణం ఏంటంటే చెరుక్కొని తినే లక్షణం. మనం ఎంత మేత మేపినా కూడా బయటికి పోయి తింటేనే వాటికి తృప్తిగా ఉంటుంది. ఇటు పామాయిల్ మొక్కలు ఉన్నాయి, ఇటు కోళ్ళు ఉన్నాయి. ఇక 2ని మెయింటైన్ చేసుకుంటా ఉన్నానండి నేను. నా కాడ మొత్తం వచ్చేసి ఒక 200 కోళ్ళు ఉన్నాయండి. పెట్టలు ఒక 150 దాకా ఉంటాయి. పుంజులు ఒక 50 దాకా ఉంటాయి. దీంట్లో రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే 1 సంవత్సరం వరకు ఆదాయం అయితే ఉండదు సార్. దీంట్లో 1 సంవత్సరం అయితే మనం కష్టపడాల్సి ఉంటుంది. 1 సంవత్సరం దాకా కష్టపడిన తర్వాత మాత్రం నెలకి 20,000 నుంచి స్టార్ట్ అయింది సార్. ఇది మంచిగా జాగ్రత్తగా చేసుకుంటూ వీటికి వ్యాక్సిన్లు కంపల్సరీగా ఉంటాయి సార్. వీటిని వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. రోగ నిరోధశక్తికి వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. మేము 2 మనుషులు కష్టపడుతున్నాం దీంట్లో. మా ఇంట్లో వాళ్ళందరూ కష్టపడుతున్నాం. మా అమ్మగారు, మేమిద్దరం భార్యాభర్తలం కష్టపడటం వల్ల నెలకి తక్కువలో తక్కువ మాకు ఒక 60,000 నుంచి 40,000 నుంచి 60,000 వరకు వస్తాయి, ఆదాయం ఉంటుంది. దానా వచ్చేసి పెద్ద ఖర్చు ఏమి ఉండదు సార్. మనకు ఒక 5,000 నుంచి 6,000 లోపలనే ఖర్చు అవుతుంది. 5-6 వేలు ఖర్చు పెట్టుకుంటే కనుక 30 నుంచి 40 నుంచి 60,000 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పిల్లని 8 నెలలు కనుక సాదుకోగలిగితే 4,000 నుంచి 6,000 దాకా వస్తాయి సార్. ఇంకా దానికి మంచిగా చేసి పోషణ చేసుకుంటే దాని రంగును బట్టి దానికి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క రేట్ ఉంటుంది పుంజులలో. అదో నవోదయ విద్యాలయం. 450 మందికి పైగా పిల్లలు. విద్యార్థులంటే చదివేనా? కాదు, వారికి మానసిక ప్రశాంతత కావాలి. అందుకోసం ఆ స్కూల్ నిర్వాహకులు వ్యవసాయాన్ని నేర్పుతున్నారు. ఇప్పుడు ఆ విద్యార్థులే పాఠశాల ఆవరణలో రకరకాల కూరగాయ పంటలు పండిస్తున్నారు. తాజా కూరగాయలతో వారు భోజనం చేస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ స్కూల్ చూడండి. ఇక్కడి విద్యార్థులు విద్యాభ్యాసమే కాదు, వ్యవసాయము చేస్తారు. అదే ఇక్కడి ప్రత్యేకత. కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం వేలేరు నవోదయ విద్యాలయం ఇది. సుమారు 450 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. 50 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న 2 ఎకరాల స్థలంలో గురువుల సహకారంతో వీరే స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. పలు రకాల కూరగాయలు పండిస్తున్నారు. నేను ఈ విద్యాలయంలో 450 మంది విద్యార్థులు, అదేవిధంగా 50 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరి సహకారంతో ఈ విద్యాలయంలో వృధాగా ఉన్నటువంటి దాదాపు 2 ఎకరాల భూమిలో సాగు చేసి వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ ఉన్నాను. నేను ఈ విద్యాలయంలో ప్రిన్సిపల్గా పదవి చేపట్టక ముందు ఈ విద్యాలయంలో ఈ ప్రాంతం అంతా కూడా, మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా వృధాగా పడి ఉండేది. వీటిని క్లియర్ చేసి ఇక్కడ మొక్కలు నాటాలని ఒక ప్రణాళిక మొదలుపెట్టాము. తర్వాత విద్యార్థులు వచ్చిన తర్వాత వారి సహకారంతో దీన్ని పూర్తిగా తయారు చేసి ఎలాంటి ట్రాక్టర్ కానీ ఎలాంటి ఇంప్లిమెంట్స్ లేకుండానే విద్యార్థులు, అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి సెక్యూరిటీ వీళ్ళ సహకారంతో, మా చౌకీదారులు వీళ్ళ సహకారంతో ఈ ప్రాంతం అంతా మొత్తాన్ని చేతితోనే సాగులోకి తీసుకొచ్చి, అంటే కల్టివేట్ చేసి ఇక్కడ మేము నారు పోసి పెంచినటువంటి మొక్కలు, అదేవిధంగా ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి 1-2 నర్సరీల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి జాతుల మొక్కల్ని సేకరించి ఈ ప్రాంతంలో నాటడం జరిగింది. ఈరోజు దాదాపు 2 ఎకరాల భూమిలో మేము వంగ, టమోటా, మిర్చి, తర్వాత ఈ మధ్య కాలంలో క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ, అదేవిధంగా మొదటి సీజన్లో నెల చిక్కుడు అనే పంటని, అదేవిధంగా క్రీపర్స్, బీర, సొర, స్నేక్ గార్డ్ అంటే కాకరకాయ, స్నేక్ గార్డు, పొట్లకాయ, ఈ మొక్కల్ని ఇక్కడ నాటడం జరిగింది. ఈ మొక్కల్ని నాటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని సాగులోకి తీసుకురావడం ఒక ఉద్దేశం అయితే, మళ్ళీ భవిష్యత్తులో ఇక్కడ ఎలాంటి అన్వాంటెడ్ ప్లాంటేషన్ అంటే ఈ చెడు మొక్కలు, పనికిరాని మొక్కలు ఏమి పెరగకుండా ఈ ప్రాంతం మొత్తాన్ని కాపాడడం, అదేవిధంగా ఇన్సెక్ట్స్, ఇలాంటి డెడ్లీ యానిమల్స్ ఈ ప్రాంతంలో ఇన్ఫెస్ట్ కాకుండా, ఈ ప్రాంతంలో రాకుండా పిల్లలకి సేఫ్టీ తీసుకురావడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 10,700 స్కూల్స్ని PM శ్రీ విద్యాలయాస్గా వాటిని రూపాంతరం చేయడానికి ప్రణాళిక
తయారు చేయడం జరిగింది. వాటిలో భాగంగా ఈ విద్యాలయాన్ని కూడా పిఎం శ్రీ విద్యాలయగా మార్చడం జరిగింది. దీనిలో భాగంగా ఈ మొత్తం పని చేయడానికి మాకు దాదాపు 10,000 రూపాయల గ్రాంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని కిచెన్ గార్డెన్ గ్రాంట్ అంటారు. ఆ గ్రాంట్ను ఉపయోగించి మేము మొక్కల్ని సేకరించడం, కొన్ని చిన్న చిన్న ఇంప్లిమెంట్స్ని మేము కొనడం జరిగింది. కొన్నిటిని మేము మార్కెట్లో ఉన్నటువంటి ఈ వృత్తి కళాకారుల సహకారంతో వాటిని తయారు చేయించుకొని వాటిని వినియోగించి ఈ ప్రాంతాన్ని సాగులో తీసుకురావడం జరిగింది. ఇక్కడ పనిచేయటం వల్ల విద్యార్థుల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన వృత్తి అయినటువంటి వ్యవసాయం పట్ల ఒక గౌరవం, వ్యవసాయదారులు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళు పడుతున్నటువంటి కష్ట నష్టాలు, వీటిని అవగాహన చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి దీనిలో పనిచేసి మొక్కలు ఎలా పెంచుతారు, మొక్కలు పెంచడానికి భూమిని ఎలా చదును చేయాలి, అనువుగా తయారు చేయాలి, ఈ విషయాలు అవగాహన ఉంటుంది. ఆ తర్వాత చీడపీడలని ఎలా మనం న్యాచురల్ పద్ధతిలో ఆర్గానిక్ సిస్టంలో ఎలాంటి పెస్టిసైడ్స్ ఉపయోగించకుండా, అదేవిధంగా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించకుండా ఆర్గానిక్ సిస్టంలో పంట పండిస్తే దానివలన ఆరోగ్యానికి ఎంత మంచిది అనే విషయం అవగాహన కల్పించడానికి, అదేవిధంగా మా విద్యార్థులకు వాళ్ళ యొక్క డైట్లో సప్లిమెంట్ తెస్తూ వీటి ద్వారా మా మెస్లో మంచి పోషకాహారాన్ని అందించడానికి, ఈ ప్రాంతాన్ని క్లీన్గా ఉంచాలనే కాన్సెప్ట్తో మేము ఈ వ్యవసాయాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. రోజులు మారాయి. కెరీర్ ఓరియంటెడ్ చదువులు, పట్టణ జీవనం, నిత్యం ఉరుకులు పరుగులు, చిన్నారులకు గ్రామాలతో పరిచయం తగ్గిపోవడం వంటి సమస్యలతో వ్యవసాయానికి దూరమవుతున్నారు. చాలా మంది మన ప్రాంతంలో పండే పంటలు కూడా గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సహకారంతో చదువుకుంటూనే ఖాళీ సమయంలో పంటలు పండిస్తున్నారు ఈ విద్యార్థులు. వచ్చిన కూరగాయలను రోజువారీ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. పోయిన సంవత్సరం అంతకుముందు మేము వచ్చిన కాడి నుంచి ఇక్కడ బీడు భూమి లెక్క ఉండేది. కానీ మా ప్రిన్సిపల్ సార్ గారు, శ్రీనివాసరావు సార్ వచ్చిన తర్వాత ఇలా వ్యవసాయ పరంగా మాకు తినటానికి ఇంకా వివిధ రకాలుగా సహాయపడేలా మేము చేసుకున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ మేము చాలా రకాల పంటలు వేసాం. ఇలా మాకు చేయడం వల్ల వ్యవసాయం పట్ల అవగాహన వస్తుంది. మరలా మేము రైతులు పడే కష్టాలు మేము తెలుసుకుంటాం. అంతేకాకుండా మేము వారానికి ఇలా ఒక లీజర్ టైంని దీంట్లో స్పెండ్ చేస్తాం. దీనికోసం వ్యవసాయం పట్ల అవగాహన కోసం, మరలా రైతులు పడే కష్టాల కోసం. అంతేకాకుండా మేము ఎలా యూజ్ చేస్తామంటే, మాకు ఈ మొత్తం సరిపడా మెస్కి సరిపోదు, కానీ మేము వచ్చిన దాంట్లో మెస్కి యూజ్ చేస్తాం కొన్ని. ఇలా మేము రోజు చేస్తూ ఉంటాం. మెస్లో వచ్చిన ఫుడ్ని మేము మాన్యూర్గా తయారు చేసుకొని దీనికి మాన్యూర్ అనేవి వేస్తూ ఉంటాం. దానివల్ల ఇక్కడ బాగా పెరుగుతున్నాయి పంటలు. అంతేకాకుండా ఇక్కడ వాటర్ అనేది ఏం వేస్ట్ కాకుండా వేస్టేజ్ మొత్తం రీయూజ్ చేసుకొని మేము ఇట్లా చేసుకుంటూ ఉంటాం. దీనివల్ల మాకు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ ఖాళీ స్థానాన్ని మా ప్రిన్సిపల్ సార్ ఫార్మింగ్ ల్యాండ్గా మార్చారు. మేము ఇక్కడ ఉపయోగపడే కూరగాయలు పండిస్తున్నాము. దీనివల్ల మాకు ఫార్మింగ్ మీద చాలా మంచి అవగాహన వచ్చింది. బయట మార్కెట్ నుంచి కాకుండా ఎలాంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడిని ఈ కూరగాయలు తిని చాలా ఆరోగ్యంగా ఉన్నాము. మా ఫార్మింగ్ని మా స్కూల్తోనే కాకుండా బయట కూడా తెలియజేస్తున్నాము. బయట మార్కెట్స్లో కూడా మా కూరగాయలని వీటిని అమ్ముతున్నాము. ఎందుకంటే మా అలాగే చాలామంది ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. మేము వేస్ట్ అయ్యే వాటర్ని అలాగా వేస్ట్గానే పోనివ్వకుండా మా మొక్కల కోసం వాడుతున్నాము. ఇది చేయడం వల్ల మాకు రైతులు పడే కష్టాలు, వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో తెలిసొచ్చింది. అలాగే ఎలాంటి పెస్టిసైడ్స్, కెమికల్స్ లేని ఫుడ్ తినడం వల్ల కలిగే ఆరోగ్యాలు, జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలిసాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండించే కూరగాయల పంటల్లో చిక్కుడొకటి. వీటిలో అనేక రకాలు రావడంతో సీజన్కు సంబంధం లేకుండా సాగు చేస్తున్నారు రైతులు. ఈ కోవలోనే కొత్త రకం రెడ్ చిక్కుడును ఎకరంలో సాగు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. మార్కెట్లో కూడా మంచి ధర లభిస్తుండటంతో తక్కువ సమయంలోనే ఎకరాకు ₹1,00,000 నికర ఆదాయం పొందుతున్నారు. చిక్కుడు. ఈ కాయగూరను ఇష్టపడని వారు ఉండరు. చిక్కుడులో ప్రధానంగా 2 రకాలు అందుబాటులో ఉన్నాయి.
ఒకటి పందిరి చిక్కుడు కాగా రెండోది పొద చిక్కుడు. పందిరి చిక్కుడు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఇంకోటి పందిర్లు అవసరం లేని పాదు చిక్కుడు. ఇటీవల కాలంలో ఈ పాదు చిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా పెరిగింది. అయితే ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు పందిరి చిక్కుడులో రెడ్ చిక్కుడు రకాన్ని రూపొందించారు. ఇందులో పుష్కలంగా పోషకాలు ఉండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంకు చెందిన రైతు కొండలరావు ఎకరంలో శాశ్వత పందిరి విధానంలో రెడ్ చిక్కుడు సాగు చేస్తున్నారు. నాటిన 50 రోజుల నుండే దిగుబడి ప్రారంభమవుతూ ఉండడం, ఇటు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉండడంతో తక్కువ సమయంలోనే అధిక లాభాలను పొందుతున్నారు. ప్రస్తుతానికి ఒక ఎకరం చిక్కుడు పెట్టామండి. దీనికి ఎర్రచుక్కటి దానికి మామూలు మందు కొట్టుకుంటా కూలీలు కొట్టుకుంటా చేస్తామండి. విత్తనాలు మనం తెలియచేయాలని తెచ్చామండి. ఎకరానికి ఉంటే తవుడు గింజలు తవుడున్నర పడతాయండి. పడుతుందండి ఒక 500 600 కానీ 700 దాకా పడుతుందండి విత్తనాలు బట్టండి. దిగుబడి అంటే మనకి కాయని బట్టి అండి మన పూత కాసే బయట మందులు కొట్లే బట్టి వద్దండి. లెక్క అయితే పురుగు పట్టుకుంటే మన తుఫాను లేకుంటే ఎక్కడెక్కడ పోయి ఎకరానికి ₹1,00,000 మిగులుతాయండి. ఫస్ట్ గింజెట్ని కానీ మనం దానికి కొస కట్టాలండి. కొస కట్టి మందులు కొట్టుకుంటూ ఉండాలండి. తక్కువ పూతరాన్ని చూపు తక్కువ మందు కొట్టుకోవాలండి. పందిరు తంబాల పందిరు అనేది ఎకరానికి వచ్చి ₹1,50,000 దాకా అవుతుందండి. వెళ్ళి వేసిన కానీ కూలీలు ఖర్చు అన్నీ అండి తంబాలతోనే ఎత్తండి. తెగులు బూసి తెగులు వస్తుందండి. మచ్చ తెగులు వద్దండి. పురుగు మొదలు సాగు వస్తుందండి. మొదలు సాగుకేమో మామూలుగా నేటివ్ కట్ట పోతామండి. పురుగుల మందులు 9 అండి, లేజెంటు, బయలడ్డు, ఎస్ అటువంటి కొడతామండి. తెగులకేమో నేటివ్ కస్తూడి కొడతామండి. పొటాసు అంటే 14-30 వేస్తామండి. 45 రోజులకి పూత వస్తుందండి. అంటే మనకి చేతికాయ వచ్చేవి 50 రోజులు పడుతుందండి. కట్టానికి వారానికి ఒకసారి పూత చేస్తామండి. కాయ కోసినామంటే మళ్ళీ పురుగు మందు కొట్టాలండి. తెగులకి పురుగు మందు నీరు ఆరాలండి. నల్లతడి ఆరేపటికి పెడతా ఉండాలండి. వారాన్ని పట్టచ్చు 10 రోజులైనా పట్టవచ్చండి. కొంచెం లేట్ అయినా పొదలకి ఇబ్బంది అవుతుందండి. చాలుకి మళ్ళీ కన్నాలతో చాలుకి పెడతామండి. మళ్ళీ తడికి ఒక కోతకు వచ్చి 7-8 క్వింటాలు తెగాలండి. మన తుఫాను వల్ల పోయిందండి. గట్టిగా తెగితే 7-8 క్వింటాలు తెగుతుందండి. పురుగు మందులకైతే కూలీల ఖర్చు అయితే మొత్తం ₹1,00,000 పైన అవుద్దండి. పందిరి ఖర్చు కాక మనం ఎక్కడెక్కడ పోయి ₹1,00,000 దాకా మిగులుతాయండి. ఎకరానికి వచ్చి చేసుకోవచ్చండి, పర్లేదండి. దీనికి కొంచెం పెట్టుబడి ఎక్కువద్దండి. ఎర్రచుక్కుడు అనేవాడు కొంచెం పెట్టుబడి ఎక్కువద్దండి. మచ్చత్వం కానీ అలా చేస్తుందండి. ఇది పచ్చకుడికి అయితే కొంచెం పెట్టుబడి తక్కువద్దండి. ఇప్పుడు శీతాకాలం కదండి, శీతాకాలం వల్ల మచ్చ ఎక్కువ అవుతుందండి దీనికి.